ఇది నీతి మాలిన కుక్కలు చేసిన పని కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దిస్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ నీతి మాలిన కుక్కలు కూడా చేయవు ఇటువంటి పనులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏమవుద్ది ఇటువంటి దరిద్ర పోస్టులు పెడితే? హూ బిలీవ్స్ దిట్? ఎవరు నమ్ముతారు ఇటువంటి పనికి మాలిన పోస్టులు పెడితే? ఇది సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పంథా మార్చుకోండి. ప్రజల నమ్మకాన్ని, వారి ఆమోదాన్ని పొందాలి. ఇటువంటి దరిద్రపు పనులు చేసి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున నేను, మా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు ఈ వివరాలన్నీ చెప్పాం. ఈ పోస్ట్ కాపీ ఇచ్చాం. జరిగిన కుట్ర గురించి చెప్పాం. ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇటువంటి దుర్మార్గపు అశ్లీలమైన అనైతిక దాడులు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సీరియస్ అయ్యాడు ఆయన. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ కామెంట్ చూసి ఆయన తలబట్టుకున్నాడు. ఆయన డీజీ గారు, రామయ్య గారు ఇంత నీచంగా మాట్లాడతారండి వైకాపా వాళ్ళని చెప్పా. అంబటి రాంబాబు బూతు పదాలకి, బూతు వాగటానికి, బూతు వ్యాఖ్యలకి కొనసాగింపు ఇది. లేకపోతే చంద్రబాబు గారి జీవితంలో ఇటువంటిది ఉందా? ఇటువంటి నికృష్టమైన పనులు ఉన్నాయా? సిగ్గులేని అనైతిక మనుషులారా. అంతకంటే తట్టను నేను. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా? కుక్కతో కూడా పోల్చట్ల. అనైతిక కుక్క అన్నాను. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. అందుకే డీజీని అడిగాం మేము, సిఐడి డీజీని. క్రిమినల్ కాన్స్పిరసీ ఇది కుట్ర. ఇది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవరెడ్డి కలిపి పన్నిన కుట్ర ఇది. దీన్ని ఛేదించండి. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కోసం చేసిన కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ టార్నిష్ చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారి వ్యక్తిత్వ హననం చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారిని, ఆయన గౌరవాన్ని అభాసుపాలు చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చట్టబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని కూలదోయటానికి పన్నిన కుట్ర ఇది. దర్యాప్తు చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అతని కొడుకు భార్గవ్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలని కోరటం జరిగింది. ఇదే కంప్లైంట్ ఇచ్చాం మేము. అడిషనల్ డీజీపీ సిఐడికి ఇదే కంప్లైంట్ ఇచ్చాం. వివరాలన్నీ తెలియజేశాం. అతను ఏ దీంతో పోస్ట్ పెట్టాడో, ఏ యూజర్ నేమ్తో పోస్ట్ పెట్టాడో, ఏ ప్రొఫైల్ లింక్ ఇచ్చాడో మొత్తం వివరాలన్నీ ఇచ్చి, అతను భార్గవ్ రెడ్డికి ఉన్న లింక్, దామిరెడ్డికి భార్గవ్ రెడ్డికి ఉన్న స్నేహం, వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు అనేది ఈ పోస్టు పెట్టడం వెనక జరిగిన కుట్ర. ఇదంతా కూడా దర్యాప్తు చేయమని కూలంకషంగా దర్యాప్తు చేసి బాధ్యులందరినీ, ఎంత పెద్దవారైనా, హవెవర్ బిగ్ దే మేబీ, ఎంత డబ్బున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని కోరటం జరిగింది.